ఆ హిడంబి గర్భం ధరించింది, వెంటనే బిడ్డను ప్రసవించింది. అతడు పుట్టగానే పెరిగి పెద్దవాడే ఆనందిస్తూ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం పెట్టాడు. ఇక చూసుకోండి, అన్ని సెకండ్స్లో, నిమిషాల్లో అయిపోయింది. హిడంబి భీముల అతడికి పేరు పెట్టాలనుకున్నారు. చాలా సంతోషపడ్డాడు భీముడు కొడుకు పుట్టాడని. అప్పుడు హిడంబి నవ్వుతూ, వీడికి జుట్టు లేదు, ఉన్నది కాస్త పైకి లేచి నిటూరంగా నిలబడి ఉంది, ఇదేంటి ఇట్లుంది వీడి జుట్టు. భీముడు, నేను దువ్వుతాను, నీకు సరిగా లేదు, నేను దువ్వెంతో దువ్వకూడదు, అసలు ముళ్ళ పంది తీసుకొని వస్తాను ఒకటి, ఆ ముళ్ళ పందితో తల్ల కిందలు పెట్టే ముళ్ళ పందితో దువ్వుతాను, అప్పుడు సరిపోతాడు అని ముళ్ళ పందిని తీసుకొచ్చి దువ్వుతున్నాడు. ముళ్ళ పందినే, ఆ ముళ్ళ పందికి ఉండినటువంటి ముళ్ళు ఉన్నాయి కదే, అవే సొట్టపోయాయి, కానీ వీడిది మాత్రం అట్లే ఉంది. ఈ అంతా బాగున్నాడు కానీ ఇది ఏంటి, ఈ జుట్టు మాత్రం పైకి ఉంది. అలా అనటంతోనే ఆ బాలుడికి ఒక పని చేస్తాం, ఇది ఏదో విచిత్రంగా ఉంది, ఘటోత్కచుడు అని పేరు వచ్చింది. ఘటోత్కచుడు అని చాలాసేపు ఘటోత్కచుడు అర్థం ఏమిటి అని చాలా అనుకుంటే ఇప్పుడు అర్థమైంది ఘటోత్కచుడు అంటే. పాండవులకు నమస్కారం చేశాడు, వారి అభిమానాలంతా సంపాదించుకున్నాడు ఘటోత్కచుడు. అప్పుడే వారికి ప్రీతిపాత్రుడయ్యాడు, వారి ఆజ్ఞలను పాలించాడు. తర్వాత ఆ హిడంబి పుట్టినప్పుడు ఆ భీముడు ఎంత ముద్దు పెట్టుకున్నాడో ఏమిటో తెలీదు, తను కొడుకుని చాలా ఆనందపడ్డారు. తర్వాత హిడంబి పాండవులతో నియమ ప్రకారంగా నేను భీముల వారితో కలిసి ఉండే సమయం పూర్తి అయిపోయింది అమ్మా, మీరు చెప్పింది నేను నెరవేర్చాను, కనుక మీరు ఎప్పుడు స్మరించినా నేను వస్తాను అని ప్రతిజ్ఞ చేసి తనకిష్టమైన చోటుకి వెళ్ళిపోయింది. తర్వాత ఘటోత్కచుడు కుంతి పాండవులకు నమస్కారం చేసి ఇలా అన్నాడు, ఓ పుణ్యాత్ములారా, మీ ఆజ్ఞలను పాటించడమే నా విధి. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి, నా కథ చెప్పండి. మా అమ్మ మాత్రం వెళ్ళిపోయింది ఆకాశ మార్గంలో, మరి నేనేం చేయాలి ఇప్పుడు? మీతో రమ్మంటారా, మా అమ్మని ఎత్తుకొని వెళ్ళమంటారా, లేక ఏ చెట్టో ఏదో నేను చూసుకోమంటారా, నా కథ ఏంటి చెప్పండి అప్పుడు అన్నాడు. అప్పుడు కుంతీదేవి సంతోషిస్తూ ఇలా అంది, మనవుడా, నాయనా రారా, దగ్గర కూర్చోరా, నా ముద్దు తినరా, ఓ ఘటోత్కజ, ఓ ముద్దు, అబ్బా ఏం ముద్దు పెదాలు ఇంతలా ఉన్నాయి, ఆయన ముద్దు పెట్టుకుందట కుంతీ మాత. మనవుడు కదా, ఎంత పెదాలు ఎట్లా వికారంగా కురూపుగా ఉన్నావు, కొడుకే కదా, మనవుడు కదా, ముద్దు పెట్టుకుందట. నువ్వు కురుకులంలో పుట్టావు తెలుసా, అచ్చం భీమసేనుడిలాగా ఉన్నావు, భీమసేనుడిలాగానే ఉన్నావు నువ్వు. పాండవులందరికీ నువ్వే జ్యేష్ఠుడివి, కనుక నువ్వు మా అందరినీ రక్షిస్తూ ఉండాలి, మాకు సహాయం చేస్తూ ఉండాలి అంది. ఇక్కడే ఉండు నేను చెప్పే వరకు. ఘటోత్కచుడు నమస్కారం చేసి అవ్వా అన్నాడు. అబ్బా, ఆవిడికి ఎంతో ఆనందమైంది. ఫస్ట్ పిలుపు కదా అవ్వ. కొంతమందికి అవ్వా అమ్మా అంటే ఫస్ట్ పిలుపుకి ఎంతో ఆనందపడుతుంది. ఎంతో ఆనందపడింది కుంతి. దుఃఖమంతా మరిచిపోయిందట, నొప్పులన్నీ పోయాయట, ఆకలంతా పోయిందట, నిద్రంతా పోయిందట, సంతోషం అయిపోయిందట. అవ్వా, రావణ ఇంద్రజిత్తులిద్దరూ గొప్ప బలవంతులు, అలాగే నేను కూడా మానవులందరిలోనూ ప్రత్యేకమైన వాణ్ణి. అవ్వా, దేహబల పరాక్రమంలో నేను తండ్రి అంతటి వాణ్ణి. అవ్వా, మీరు నన్ను ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వచ్చి మీ ఆజ్ఞను పాటిస్తాను అవ్వా అని పాండవుల వద్ద సెలవు తీసుకున్నాడు. ఉత్తర దిక్కు వైపు వెళ్ళాడు. అవ్వా వెళుతున్నానని చెప్పి వెళ్ళాడు. ఈ ఘటోత్కచుడు పుట్టుకలో రహస్యం ఉంది. ఇంద్రుడు కర్ణుడికి ఇచ్చినటువంటి శక్తి ఆయుధం దెబ్బను తట్టుకునేవాడిగా ఘటోత్కచుడు సృష్టించబడ్డాడు. మహావీరుడైన కర్ణుణ్ణి ఎదిరించగల సమర్థుడిగా, మహారథికుడిగా సృష్టించబడ్డాడు. ఇది అతడి పుట్టుకలోని రహస్యం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. మహారథికులైనటువంటి పాండవులు
ఒక అడవి నుండి మరొక అడవికి ప్రయాణం ఇంకా అక్కడి నుంచి మకాం మార్చారు. అయిపోయింది కదా, అనుకున్న పని అయిపోయింది. ఇంకేమి, ఒక మనవుడిని కన్నారు. బలాఢ్యుడైనటువంటి మనవుడు, సామాన్యుడు కాదు. పైగా తలుచుకుంటే వచ్చేవాడు, ఎప్పుడు పడితే అప్పుడు ఊడి పడతాడు. మధ్యలో అడ్డు తగిలినవి, హింసించటానికి వచ్చినవి అయినటువంటి ఎన్నో క్రూర మృగాలను వాళ్ళు సంహరించుకుంటూ వ్యాస మహర్షిని దర్శించాలనే కోరికతో త్వరగా ముందుకు సాగారు. మత్స్య, త్రిగర్త, పాంచాల, కీచక దేశాలకు సంబంధించిన అందమైన అరణ్యాలను, సరస్సులను చూస్తూ ప్రయాణం చేశారు. వారు తమ జుట్టును జడలుగా చుట్టుకొని నారబట్టలు, చర్మాలను ధరించున్నారు. వాళ్ళు అంటే మునులు వేషంతో ఉన్నారు. వాళ్ళంతా తాపసీ వేషంతో, ఎవ్వరూ కనిపెట్టడానికి వెళ్ళారు. తమ తల్లితో సహా తాపసీ వేషం ధరించి ఉన్నారు. అందరూ తాపసులు, ఎక్కడో ఏ గుహల్లోనో ఉండేటువంటి వాళ్ళు అనుకుంటున్నారు. కొన్ని చోట్ల వారు తమ తల్లిని మోసుకుంటూ వేగంగా ప్రయాణించారు. కొన్ని చోట్ల మెల్లగా వెళ్ళారు. మరికొన్ని చోట్ల వేగంగా పరిగెత్తుకొని వెళ్ళారు. వారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తమ నిత్యకర్మలను మాత్రం మానలేదు. బ్రాహ్మం వేద మదీయానాః వేదాంగాని చ సర్వశః నీతిశాస్త్రం చ సర్వజ్ఞాః దదృశుస్తే పితామహం దదృశుస్తే పితామహం. ఉపనిషత్తులు, వేదాంగాలను వారు నిత్యము అధ్యయనం చేస్తూ ఉండేవారు. నీతి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉండేవారు. ఒకనాడు అలా అధ్యయనం చేస్తున్నటువంటి సమయంలో వారికి తాతగారైనటువంటి వ్యాస మహర్షి దర్శనం లభించింది. అదే అప్పుడు వారు తల్లితో కలిసి ఆయనకు నమస్కరించారు. వ్యాస మహర్షి వారితో, పాండుకుమారులారా, మీకు కలిగిన కష్టం గురించి నాకు ముందే తెలుసు. మిమ్మల్ని ధృతరాష్ట్ర కుమారుడు అధర్మంగా రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. మీ పట్ల దుర్యోధనుడు ప్రవర్తించిన తీరును విన్నాను. తద్ విదిత్వాస్మి సంప్రాప్తః చికీర్షుః పరమం హితం న విషాదోత్ర కర్తవ్యః సర్వమేతత్ సుఖాయ వహ. అంతా తెలిసిన నేను మీకు పరమహితాన్ని చేయటానికే వచ్చాను. ఈ విషయంలో మీరు ఇక విచారించకండి. ఇదంతా మీ సుఖానికి వచ్చింది. నాకు మీరు, వారు సమానులే, అందులో ఎలాంటి సందేహము లేదు. అయితే ఇక్కడ బాల్యము, దైన్యము ఉంటాయో అక్కడ సాధు పురుషులు కృప కలిగి ఉంటారు, స్నేహం చేస్తారు. మీరు దీనస్థితిలో ఉన్నందువల్ల మీతో నాకిప్పుడు ఎక్కువ స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంతోనే మీకు ఒక మేలు చేయాలనుకుంటున్నారు. ఇక్కడికి దగ్గరలోనే రోగము, వ్యాధుల భయం లేని ఒక అందమైన నగరం ఉంది. మీరు మారువేషాల్లో తిరగండి, నేను తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండండి అని వ్యాసుడు పాండవులను ఓదార్చి ఏకచక్రాపురానికి బయలుదేరిపోతూ కుంతిని ఓదారుస్తూ ఇలా అన్నాడు. ధర్మేణ పృథివీం జిత్వా మహాత్మా పురుషర్షభః పృథివ్యాం పార్థివాన్ సర్వాన్ ప్రశాసిష్యతి ధర్మరాట్ ప్రశాసిష్యతి ధర్మరాట్. ఓ కుంతి, నిత్యము ధర్మాన్ని ఆచరిస్తున్న నీ కుమారుడు ధర్మరాజు మహాత్ముడు, పురుష శ్రేష్ఠుడు. ధర్మంగానే ఈ భూమినంతటినీ జయిస్తాడు. సమస్త రాజులను జయించి ఈ భూమిని పాలిస్తాడు. సముద్రం వరకు వ్యాపించి ఈ భూమిని భీమార్జునుల బలంతో జయించి అనుభవిస్తాడు. ఇందులో ఏ సందేహమూ లేదు.
నీ పుత్రులు మాద్రీపుత్రులు మహారథికులు, మహావీరులు, అందరూ దేవతల్లాగా సుఖిస్తారు. మీరు రాజసూయము, అశ్వమేధము మొదలైనటువంటి యాగాలను చేస్తారు. యాగాలలో భూరి దక్షిణాలను కూడా అందజేస్తారు. మీరు ఆప్తులకు, స్నేహితులకు, వృద్ధులకు, పూజ్యులకు సకల సుఖాలను సమకూరుస్తారు. వారిని కూడా ఆదరిస్తారు. వారి గౌరవాలు కూడా పొందుతారు. తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి రాజ్యం వీరిదే, వీరే రాజ్యాన్ని అనుభవిస్తారు అని వేదవ్యాసుడు పాండవులను ఒక బ్రాహ్మణుడి ఇంటిలో ఉంచాడు. అక్కడ నివసించమని చెప్పాడు. తర్వాత ధర్మరాజుతో, నాయన మీరు ఇక్కడ 1 నెల రోజులు నివసించండి, నా కోసం ఎదురు చూడండి, నేను మళ్ళీ వస్తాను. దేశకాలాలను పరిశీలించుకుంటూ జీవించండి, పరమానందాన్ని పొందండి, మీరు సుఖాన్ని పొందుతారు అన్నాడు. పాండవులు చేతులు జోడించి నమస్కారం చేసి ఆయన ఆజ్ఞను అంగీకరించారు. తర్వాత భగవంతుడైనటువంటి వ్యాస మహర్షి ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. ఇంతటితో హిడంబ వధ పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. కుంతీపుత్రులైనటువంటి పాండవులు ఏకచక్రాపురంలోకి ప్రవేశించి వ్యాస మహర్షి చూపించిన బ్రాహ్మణుడి ఇంటిలో కొద్ది రోజులు మాత్రమే నివసించారు. ఆ సమయంలో వారు భిక్షమెత్తుకొని జీవించారు. చూడండి, వాళ్ళే భిక్షమెత్తుకొని జీవించారంటే మనమెంత. చక్రవర్తులైన వాళ్ళు, పంచభూతాలతో సమానమైన వాళ్ళు, వ్యాసుడి మనవళ్ళు. ఇట్లయితే కర్మ అనేది ఉంది కదా, అనుభవించాల. వారు మాత్రం అవకాశాన్ని వినియోగించుకొని అందమైన ప్రదేశాలను, పలు రకాల అరణ్యాలను, రాజుగారికి సంబంధించిన ప్రదేశాలను, నదులను, సరస్సులను చూశారు. ఇదంతా చూడాలనే ఇదంతా. వాళ్ళు డైరెక్ట్గా రాజులైపోయిందంటే ఇదంతా చూడలేరు, ఎప్పటికీ చూడలేరు. ఈ భూమినంతా తిరగలేరు. భూమినంతా తిరిగేటువంటి ఒక యోగము, ఆ భూమికి నేను వస్తానని ఆ జనానికి ఎప్పుడో ఇచ్చినటువంటి ఒక వరము, శాపము, పూర్వజన్మలో చేసుకున్నటువంటిదన్నీ కూడా మనము ఒకటొకటిగా తీర్చుకొని వెళ్ళాలి. కాబట్టి మనకు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక ప్రాప్తి. ఇప్పుడు ఎవరో ఎక్కడో యాత్రకి వెళతాం, ఎక్కడికో వెళతాం, ఆ యాత్ర చేస్తున్నాం, ఎవరికో ఆకలి అవుతుంది, మనం తినే ముద్దలో ఒక ముద్ద పెడతాం, తింటారు. జనం చెప్తారు కదా, ప్రతి అన్నము మెతుకు మీద వాళ్ళ పేరు పరమాత్ముడు రాసి ఉంటారని. ఎక్కడో ఎవరో ఏమిటో ఎక్కడో ఇస్తున్నాం మనం. చూసారా, ఇది ప్రాప్తి. ఇది ఈ బియ్యపు ముద్ద, అన్నపు ముద్ద ఇది తీసుకుపోతుంది వాళ్ళ దగ్గరికి, భిక్షగాళ్ళ దగ్గరికి తీసుకుపోతుంది. వాళ్ళకే వెళ్ళి ఇస్తాం మనం. వాళ్ళ పేరు రాసి ఉంటుంది దాని మీద, వాళ్ళే తినాల. తినేటప్పుడు 2 మెతుకులు కింద పడతాయి, అవి తీసుకుపోయి వేరే చోట వేస్తే కొన్ని చీమలు తింటాయి, వాళ్ళ పేరు రాసింది చీమలకి. కొన్ని చోట ఇంకేదో ప్రాణులు తింటాయి, వాళ్ళ పేరు రాసింది. కొన్ని చోట మట్టిలో కలిసిపోతాయి, ఆ పేరే మట్టిలో కలిసి రాసింది పేరు. ఇది ఒక తమాషి కాదు, ఇది యోచన చేస్తే నిజం ఇది. అట్లా అందుకని మనం ఆ విధంగా అనుకోకూడదు కర్మ వచ్చిందని. ఎక్కడెక్కడ ఎవరెవరికి నీళ్లు ప్రాప్తి ఉందో ఆ నీళ్లు తాగాల్సిందే. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎవరెవరి ఇంట్లో ఆహారం తినాలా ఉందో అది తినాల్సిందే. అది కట్టి పెట్టినటువంటిది. నువ్వు మర్యాద ఇవ్వకపో నీ ధర్మం అది. నీ నీతి ధర్మాన్ని నువ్వు రక్షించుకోవాలా. దాన్ని ఇంకో కర్మకు వదిలేశారు. కానీ ఈ రుణం మాత్రం తీర్చుకోవాలి. వాళ్ళు నీకు ముద్ద పెట్టే రుణం తీర్చుకోవాలి. భిక్షమెత్తారట. నగరంలోని జనులకు పాండవులు మహాప్రీతి కలవారు అయిపోయారు. వీళ్ళు అంటే తాపసులు. ఈ తాపసుల మీద చాలా ప్రేమ వచ్చింది అందరికీ. పాండవులని ఎవరికి తెలియదు, తెలిస్తే గోలగోల అయిపోతుంది కదా. పాండవుల గురించి వారు ఇలా అనుకున్నారు, ఈ బ్రాహ్మణులు, ఈ తాపసి బ్రాహ్మణులు పవిత్రులు, చూడముచ్చటగా ఉన్నారు,
దేవతల్లాగా ఉన్నారు. దేవతలే వాళ్ళు కదా. వీరు భిక్షాటనం చేయవలసిన వారు కాదు కదా. ఏదో పని మీద వీరు ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు అని వాళ్ళంతా భావించారు. ఏదో ఉంది ఇక్కడ, ఏదో కర్మ ఉంది వీళ్లకు. వీళ్ళేమిటి భిక్షాటన చేయటం ఏమిటి? నిత్యము వారు తమ ఇండ్లకి వస్తారనే భావనతో, ప్రేమతో రకరకాల పిండి వంటలను వండి పాత్రల్లో సిద్ధంగా ఉంచేవారు. మా ఇంటికి వస్తారు, మా ఇంటికి వస్తారని. ఎంత ప్రేమ వాళ్ళ మీద. పాండవులు భిక్షాటన చేసే సమయంలో మౌనాన్ని పాటించేవారు. ఎవరి దగ్గర ఏది మాట్లాడేవాళ్ళు కాదు. తర్వాత తల్లి మీద ప్రేమతో వేగంగా తల్లి వద్దకు వెళ్ళేవారు. అమ్మను అక్కడ పెట్టేసి భిక్షకు వచ్చేవాళ్ళు. ఆలస్యమైతే ఆమె బాధపడుతుందేమోనని కంగారుగా తల్లి చెంతకు చేరేవారు. తల్లి అంటే అంత ప్రేమ 5 మందికి కూడా. ప్రతిరోజు రాత్రి సమయంలో తాము తీసుకొని వచ్చినటువంటి పదార్థాలను కుంతీదేవికి ఇచ్చేవారు. ఆవిడ ఎలా పంచితే అలా ఎవరి భాగాలు వారు తీసుకొని తినేవారు. ఇదొక పద్ధతి. పాండవులందరూ తల్లితో కలిసి సగభాగాన్ని తింటే మిగిలిన సగభాగాన్ని భీముడు తినేవాడు. అంటే వాడు చూడండి, ఆ భీముడు పాపం ఇంత భిక్షలోను కూడా ఇదేంటో అంటారు. భిక్షలో సగభాగం తీసి పెట్టేవారట. ఆ సగభాగం భీముడు తింటే ఈ సగంలో ఈ 4 పంచుకునేవాళ్ళు. ఇది బాగుంది. ఆ విధంగా, ఎందుకంటే ఆకలి ఎక్కువ ఈ భీముడికి. ఆ విధంగా పాండవులు ప్రవర్తిస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున భీముడు, కుంతీదేవి మాత్రమే ఇంట్లో ఉన్నారు. భీముడు, కుంతీదేవి. మిగిలిన వారు భిక్షాటనకు వెళ్ళారు. భీముడు కుంతీదేవితో ఏవో మాటలు మాట్లాడుతూ ఉండగా వారు నివసిస్తున్నటువంటి బ్రాహ్మడి ఇంటి నుంచి హఠాత్తుగా ఒక ఆర్తనాదం వినిపించింది. ఏదో పెద్దగా అందరూ ఏదో పెద్ద కొట్టుకున్నట్టుగా వినిపించింది. దాన్ని కుంతి వినింది. విని ఇంటిలోని వారు హృదయ విదారకంగా వేడుస్తున్నారు. కుంతీదేవి వారిని చూసి దయతోనూ మంచితనంతోనూ జాలిపడింది. భీముడితో ఇలా అంది, నాయనా, మనం ఈ బ్రాహ్మణి ఇంటిలో తలదాచుకొని నిశ్చితంగా ఉంటున్నాం కదా. ఆ ధృతరాష్ట్ర కుమారులకు తెలియకుండా కోపతాపాలకు దూరంగా సుఖంగా జీవిస్తున్నాం. వీరు మనలను ఆదరిస్తున్నారు. అందుచేత నేనిప్పుడు ఈ బ్రాహ్మణుడికి ఉపకారం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే వీరి వల్ల మనం సుఖంగా జీవిస్తున్నాము కదా. వీరు చేసిన ఈ ఉపకారానికి ఎలా కృతజ్ఞత తెలపాలో తెలియక బాధపడుతున్నాను నేను. ఏతావాన్ పురుషస్థాత కృతం యస్మిన్ ననశ్యతి యావచ్చ కుర్యాదన్యోస్య కుర్యాదభ్యధికం తతక నాయన, ఎవరికి చేసిన ఉపయోగం నిరుపయోగం కాదో వాడే నిజమైన పురుషుడు. ఉపకారం చేసిన వాడికి అంతకంటే ఎక్కువ మేలు చేయటం మానవత్వం అవుతుంది కదా. ప్రత్యుపకారం చేయటం ఉత్తమోత్తమైనటువంటి మానవ ధర్మం కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.